బయటికి వెళ్ళి ఇలా తిరగడం చాలా రోజులైందండి. పిల్లలు తీసుకొని అలా ఒక మంచి లొకేషన్‌కి అయితే వెళ్ళడం జరిగింది. చాలా అంటే చాలా బావుందండి. పాజిటివ్ ఎనర్జీ మొత్తం ఇక్కడే ఉందా అన్నట్టు అనిపించింది నాకు. ఎందుకో తెలుసా? చుట్టుపక్కల మొత్తం టెంపుల్స్. అవేదో శివతాళ ఏవో సంథింగ్. మంచి మ్యూజిక్. తర్వాత అందమైన చెరువు. చెరువులో ఎక్కడ కూడా అన్ ఆ చెత్త చెదారం పేరుపోకుండా క్లీన్ అండ్ నీట్గా ఉంది. ఎక్కడ కూడా చెత్త చెదారం అనేది పేరుకుపోలేదు. చెరువు నిండా చేపలు అందమైన తన మూతులతో అలా 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 వస్తూ ఉంటే, ఆ మూరీలు జల్లుతుంటే అవి తింటూ ఉంటే ఒక రకమైన ఆనందం పిల్లలకి పెద్దలకి. ఎంత ప్రశాంతంగా అంటే చాలా ప్రశాంతంగా ఉంది. పెద్ద చెరువు, చక్కనగా చెట్లు, వాకింగ్ చేయడానికి ఒక చెరువు గట్టు పైన అలా వాకింగ్ చేయడానికి ఒక రోడ్లా వేశారు. దానిపై నడుచుకుంటూ ఆ చెరువుని చూసుకుంటూ ఆ మ్యూజిక్ వింటూ టెంపుల్ దగ్గర ఒక ప్రశాంతమైన మ్యూజిక్ ఉంటుంది కదా, సాంగ్స్ పెడతారు. అవి వింటూ ఆ శివమేళ శివతాళ అవేవో వింటూ ఉంటే మనసుకి మొత్తం ప్రశాంతంగా అయిపోయిందండి మనసు. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలకి కూడా మనకు తెలియదు కదండి, చాలా స్ట్రెస్ ఉంటుంది. మనమే పెడతాం చదవమను, టీవీ చూడొద్దను, అక్కడికి వెళ్ళొద్దు ఇక్కడికి వెళ్ళొద్దు, అది అంతా మంచి చెప్తాం. కానీ వాళ్ళు స్ట్రెస్ ఫీల్ అవుతూ ఉంటారు కొన్ని సందర్భాల్లో. ఇక్కడికి వచ్చాక వాళ్ళ స్ట్రెస్ పోయింది, నా స్ట్రెస్ కూడా పోయింది. చాలా అంటే చాలా బాగుందండి. ఏం కావాలండి? చల్లని చక్కని నీరు, అందమైన చేపలు, చుట్టూ చెట్లు, అందమైన పూలు, ఎంత బాగా చిన్న చిన్న పిల్లలతో ఆ మ్యూజిక్తో వాళ్ళు కేరింతలు కొడుతుంటేవి ఈ ఈ లొకేషన్కి వచ్చి అవన్నీ చూస్తుంటే ఏం కావాలి? ఇవే కదా మనకి స్ట్రెస్. ఇక్కడే కొంచెం 1/2 కిలోమీటర్ దూరం ఉంటుంది. మేము కొత్తగా కూడా ప్లాట్ తీసుకున్నాం. చాలా హ్యాపీ అనిపించిందండి. ఎందుకంటే నాకు పల్లెటూరులో పెరగడం వల్ల సిటీలు అంటే నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ఏంటంటే ఇష్టమే, ఎందుకంటే అన్నీ అవైలబుల్గా ఉంటాయి. కాకపోతే ఆ స్మెల్లో, ఆ పొగలు, ఆ ఏంటవి ఆ సౌండ్స్, ఎన్ని వెహికల్స్ వెళ్తాయి రోడ్డు మీద, ఆ పొగ, దుమ్మి ధూళి, ఈ రణగుణ సౌండ్లు, భయం, రోడ్డు దాటాలంటే భయం. ఇవన్నీ నాకు పెద్దగా నచ్చవండి. చెట్లు చక్కగా సెక్యూర్గా ఉండాలి. అలాగని పల్లెటూరులో ఉండి దూరంగా ఇల్లులు ఉండి పాములాట వస్తేనే భయమే. అలా కాకుండా సెక్యూర్గా ఉండి మనకి ఒక అందమైన ఇల్లు, భయం లేకుండా ఉండి చక్కగా చుట్టూ మంచి వాతావరణం ఉంటే ఎంతో హ్యాపీగా ఉంటుందండి. నేను అలాంటి వాతావరణాన్ని కోరుకుంటాను. ఆ దేవుడి దయ వల్ల నాకు అలాంటి వాతావరణమే సెట్ అయినట్లుంది. చాలా అంటే చాలా బాగుంది. పిల్లలు కూడా చూడండి, ఇదేంటో నాకు తెలియదు, స్పేస్ జంపా ఏమో నాకు తెలియదు, ఎంత బాగా గంతుతున్నారో. ఈచ్ వన్ ఒక్కొక్కరికి 40 రూపాయలు. వీళ్ళు మహా అయితే 1/2 మినిట్ కూడా గెంతలేకపోయారు. అందరూ చక్కగా ఆడుకున్నారు. పిల్లలు అయితే చాలా బాగా ఎంజాయ్ చేస్తున్నారండి. వాళ్ళు ఎంజాయ్ చేస్తే మనకు కూడా ఆటోమేటిక్గా ఇంకా ఇంకా హ్యాపీ అనిపిస్తూ ఉంటుంది. ఈ బీచ్ లాగే అనిపిస్తుంది, వైజాగ్ బీచ్ లాగే. బ్యాక్ సైడ్ ఆ బిల్డింగ్స్ అటు అలాగే కదా, దూరం నుంచి వైజాగ్ బీచ్ కూడా మనకి అలాగే కనిపిస్తుంది. చాలా అంటే చూడండి వాకింగ్ వే ఎంత బాగుందో. చెప్పాను కదా శివతాళ ఇవేవో, అదొక్క బెల్లో టంగ్ టంగ్ మనం కొడతారు కదండి, ఒక రకమైన పాజిటివ్ వైబ్ ఉంటుంది బ్రెయిన్లోకి. చాలా బాగుంది అది నాకు. చక్కగా సూర్యుడు సన్సెట్ అవుతుంది, ఒకవైపు మూను ఎంటర్ అవుతున్నారు. చెరువులోని సాయిబాబా టెంపుల్ ఎంత బాగుందండి. చాలా అంటే చాలా బాగుంది. చెరువు మధ్యలో, మధ్యలో అంటే మధ్యలో కాదు, చెరువు లోపలే అలా పిల్లర్ సైట్ లేపి కట్టారు. చాలా అంటే చాలా బాగుంది సాయిబాబా టెంపుల్. ఆ కట్టడం చూడండి, చెరువులో కట్టారు కదా, అదొక గుడ్ మంచి ఏమంటారు దాన్ని,